హాయ్ అండి. నమస్తే అండి. మొన్న మాత్రము 21 రోజులు గణపతులు అంగరంగ వైభవంగా వినాయకుని నిమజ్జనం జరిగిందండి. చుట్టుపక్కల గ్రామాలు మాత్రము తండోపతండాలుగా వచ్చి ఇక్కడ గణనాథుని ఊరేగింపు మాత్రము అద్భుతంగా చూశారండి. ఇక్కడ దొండపర్తి ఏడుకొండమ్మ టెంపుల్ సందులోని ఇక ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా వినాయకుని నిమజ్జనం ఇక్కడ బాగా చేస్తారండి. ఈసారి మాత్రం మనకి 52 అడుగుల మనకి బొమ్మ ఇక్కడ దర్శనమిచ్చారు. అలాగే ఇక్కడ లడ్డు వేలం పాట కూడా జరిగిందండి. ఇక్కడ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. వినాయకుడి నిమజ్జనం ఇక్కడ బాగా జరిగింది. కానీ వినాయకుడి పండగ వస్తుందంటేనే హ్యాపీ అండి. అలాగే వెళ్ళిపోతుందని కూడా చాలా ఎంతో బాధగా అనిపిస్తుంది. వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో, వెళ్ళేటప్పుడు కూడా అంత బాధగా, అయ్యో వినాయక చవితి అప్పుడే అయిపోయిందా. ఆ వినాయక చవితి రోజు విద్యుత్ కాంతులు రోడ్డు వైపులు చుట్టుపక్కల గ్రామాలు కూడా విద్యుత్ లైట్లతో ఆ 9 రోజులు కూడా అండి సందడిగా లైట్లు, భక్తి గీతాలతోని ఎంత బాగుంటుందండి. అదే చివరి రోజు వచ్చినప్పుడు అయ్యో ఏంటి పండగ ఇంత బేగా వెళ్ళిపోతున్నారని ఒక బాధ కూడా అనిపిస్తుందండి. ఏదైనా సరే ఇంక అంతే కదండి, తప్పదు. వినాయక చవితి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మనం ఇలాగే జరుపుకుందాం, అందరూ హ్యాపీగా ఉందామని మనస్ఫూర్తిగా కోరుకుందాము. జై బోలో గణపతి మహారాజ్కి జై అండి. వినాయకుని గణనాథుని ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని, మీరు చేసే పనులు, మీరు చేసే వృత్తి పనులు కూడా దేవుని కృప కటాక్షం ఆరోగ్యం అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బోలో గణపతి మహారాజ్కి జై. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలండి. మీరు చేసే పనులు, మీరు చేసే వృత్తి పనులు కూడా దేవుని కృప కటాక్షము గణనాథుని ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అక్కడ నుంచి నన్ను ఒక ఫాలోవర్ పిలుస్తున్నారండి. నేను ఈ ఫాలోవర్ అని చెప్తున్నా, చాలా హ్యాపీగా ఉందండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. వచ్చే సంవత్సరం కూడా గణనాథ పండుగ ఇంకా ఇదే కాకుండా అంగరంగ వైభవంగా జరుపుకోవాలి. కానీ కొన్ని నిమజ్జనం చూస్తుంటే ఒక వీడియో చూశానండి, అది చాలా బాధాకరంగా అనిపిస్తుందండి. చెప్పకూడదు, మీరు చూసే ఉంటారు, కానీ అలా బాధేస్తుంది. అలా జరగకుండా లిమిట్గా విగ్రహం పెట్టండి. నిమజ్జనం అందుబాటులో ఉన్నట్టుగా చూడండి. పైనకి ఎక్కి కాళ్ళు ఎక్కి తొక్కేసుకుంటూ ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు బాధాకరంగా. అలా చేయొద్దు ఫ్రెండ్స్. మన బొమ్మ లిమిట్ పెడదాం, అనుకూలంగా పెడదాము, అన్నీ బాగుంటుంది. అలాగే ఇది 2 వేల పాటు అయిందండి. ఇప్పుడు అందరికీ లడ్డు కూడా పంచుతున్నానండి. లడ్డు వేలం పాటు అయింది, లడ్డు కూడా అందరికీ పంచుతున్నాను. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. జై బోలో గణపతి మహారాజ్కి జై, బోలో గణపతి మహారాజ్కి జై, బోలో గణపతి మహారాజ్కి జై. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. మళ్ళీ వచ్చే సంవత్సరం కలుద్దాం. ఇప్పుడు నవరాత్రులు విగ్రహం నవరాత్రి సిరీస్ మనం నెక్స్ట్ పార్ట్ చూద్దాం.